అందరికీ నమస్తే అండి. ఏంటి ఫస్ట్ పాల ప్యాకెట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మాకు ఈ పాలే దొరుకుతాయి ఇక్కడ. లూజ్ పాలు దొరకవు. దీంతో వచ్చే మిగడుతోనే మనం ఇవాళ నెయ్యి తయారు చేసుకుంటున్నాము. పాలు తెచ్చిన తర్వాత ఇలా మరిగించేసి దాని మీద వచ్చిన మిగడిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుంటా. ఫిల్టర్ చేసిన మిగడిని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా పాడవదు అనమాట. మన స్టీల్ దాంట్లో పెట్టుకున్నామంటే స్మెల్ వచ్చేస్తుంది. మిగడిని వారానికి ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ రోజులు ఉంచుకుంటే స్మెల్ వస్తుంది. నేను కూడా వీక్లీ ఒకసారి మాత్రమే ఇలా తయారు చేసుకుంటాను. దీనికోసం ముందుగా మనం జ్యూసర్ తీసుకొని అందులోని మనం నిల్వ చేసుకున్న మిగడిని అందులో వేసేసుకొని బాగా క్లీన్ చేసుకొని జ్యూసర్లో వేసుకొని బాగా గ్రైండర్ చేసుకోవాలంటే స్మూత్గా రావాలంట. వెన్న స్ట్రెచ్చర్ ఎలా ఉంటుందో అలా స్మూత్గా రావాలి. ఒకసారి చేసుకుంటే రాదు. ఒకసారి మొత్తం మిగడిని చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ముద్దగా చేసుకోవాలి. చూడండి, ఇలాగా చేతిలో వేసుకుంటే మన చేతికి అంటుకోకుండా రౌండ్ బాల్లా రావాలి. అలా వస్తేనే వెన్న మంచిగా వస్తుంది. అందులో ఉన్నది మొత్తము అందులోని వేస్టేజ్ ఉంటుంది కదా, అది కొద్దిగా స్మెల్ వస్తుంది. వాటర్ అంతా పోయే వరకు వాటర్ అంతా చేసుకొని బౌల్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కళాయి అయితే ఏ బాండీలో అయితే మనం వెన్న తయారు చేసుకుందాం అనుకున్నామో అందులోనే షిఫ్ట్ చేసేసుకోవాలి. ఎక్కువ బాండీలో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెన్న మొత్తము పాత్రలన్నిటికీ అంటేసుకొని వెన్న మొత్తం వేస్ట్ అయిపోద్ది. అందుకని మనం ఎందులో అయితే మనము మరిగించుకుందాం అనుకుంటున్నామో అందులోనే పెట్టేసుకొని ఇలాగ దగ్గర 4-5 సార్లు అంటే వైట్గా వాటర్ వచ్చేంత వరకు కడుగుతూనే ఉండాలి. అది కడగడం వలన దాని మీద ఉన్నది మొత్తము కొద్దిగా స్మెల్ వస్తుంది కదా, ఎక్కువ రోజులు నిల్వ చేసుకుని కదా, స్మెల్ మొత్తం పోయే వరకు అలాగా కిందకి పైకి తిప్పుతూ కూడా శుభ్రం కడుక్కోవాలి. కడుక్కోవడం వలన నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. చూడండి, అలాగా పైకి కింద తిప్పాలి. ఫుల్ లాస్ట్ టైం చేయడం వల్ల వైట్గా వచ్చింది. ఆ వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేసుకొని బాండీ స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని అది కింద అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి. అది అంటుకుపోయింది అనుకోండి లాస్ట్ వరకు అంటుకుపోయే ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లోనే మన చెక్క గరిటె కానీ స్టీల్ కానీ ఏదైనా కొద్దిగా దళసరిది పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అది కింద అడుగు పట్టదు. ఆ వెన్న మొత్తం పైన తేలిపోతుంది. అచ్చులా కట్టేసింది అనుకోండి మరి ఊడదు అసలు, అది అలాగే ఉండిపోద్ది. అది అంటే కొత్తగా నేర్చుకున్న ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చేసుకుంటారు. కొంతగా నేర్చుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను. ఇలాగ పొంగి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మన పని మనం చేసుకోవాలి. కిచెన్లో మిగతా పనులు ఉంటాయి కదా, అది చేసుకునే లోపు అవి మరుగుతాయి. చూడండి, ఇలాగా మరిగిన తర్వాత నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలోనే కొద్దిగా తిప్పుతూ ఉంటే ఆ టైంలో మనం పక్కనే ఉండాలి. అంత సిమ్లో పెట్టినంత వరకు మిగతా పని చేసుకున్నా సరిపోతుంది. ఈ టైంలో మాత్రం మనం పక్కనే ఉండి తిప్పుతూ ఉండాలి. చూడండి, ఆ వైట్గా కిందన కనిపిస్తుంది కదా, దాన్ని మాత్రం గోదావరి అంటారు. ఈ పైన వెన్న మొత్తము చూడండి ఎలాగా వెన్న కరిగిపోయి నెయ్యి అయిపోయింది. అలా తిప్పుతూనే ఉండాలా. తిప్పుతూ ఉండడం వల్ల ఎలాగంటే అంటుకోదు. అది పూసలాగా వచ్చేస్తుంది. ఆ గోదావరి కూడా విడిపోద్ది. అంత మధ్యలో ఉన్న మొత్తం వెన్న మొత్తం కూడా కరిగి నెయ్యిలాగా మనకు బయటకు వచ్చేస్తుంది. ఈ స్ట్రెచర్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకుంటేనే బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. మనకు మరిగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలోనే తెలిసిపోతుంది మన నెయ్యి ఎంత బాగా వస్తుంది అంతేనా. ఇలా మరిగిన తర్వాత మనం స్టీల్ దాంట్లోనే ఇది ఫిల్టర్ చేసుకోవాలి. స్టీల్ ఫిల్టరే ఉండాలి, ప్లాస్టిక్ ఫిల్టర్ ఉండకూడదు. ప్లాస్టిక్ ఫిల్టర్ ఉంటే ముడుచుకుపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలో వేసామంటే మొత్తం ముద్దయిపోద్ది. స్టీల్ దాంట్లోనే వేసుకోవాలి. గాజు గ్లాసులు వేసుకున్నామంటే ఆ వేడి గాజు గ్లాస్ కూడా పగిలిపోద్ది. కాబట్టి స్టీల్ దాంట్లోనే స్టీల్ గిన్నె కానీ స్టీల్ డబ్బా కానీ ఉంటే అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఆ ఫిల్టర్ని దాని మీద అలా వదిలేస్తే దాంట్లో ఉన్నది మొత్తం కూడా అందులో కారిపోతుంది. వెంటనే తీసుకోవాలనుకోండి అందులో చాలా వరకు నెయ్యి ఉండిపోతుంది. ఉండకూడదంటే ఫిల్టర్ కొంతసేపు అలా దాంట్లో వదిలేయాలి. వదిలేసిన తర్వాత దాని మీద పైన వచ్చిన దాన్ని గోదావరి అంటారు. అది తినేయవచ్చు, పడే అవసరం లేదు. నాలా బొద్దుగా ఉన్నవాళ్ళు తినకూడదు, కానీ సన్నంగా ఉన్నవాళ్ళు హ్యాపీగా పందారేసుకొని తినొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి అది మనం దోశలు గట్ట వేస్తాం కదా, సోడిపిండి దోశలు గట్ట వేసి పెడతాం కదా, అందులోని కూడా కలిపేసి పిల్లలకి దోశలో వేసి పెట్టొచ్చు. చాలా హెల్దీ ఇది. పడేయని అవసరం లేదు. నేనైతే చిన్నప్పుడైతే పిల్లలకి అలాగే చేసి పెట్టేదాన్ని. మా జెసికి పెట్టేదాన్ని, కానీ మా జెసి లావు అవ్వలేదు, సన్నంగానే ఉంది. చూడండి నెయ్యి ఎంత మంచిగా వచ్చిందో. నెయ్యిని ఎలా తయారు చేయాలో చాలా వివరంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.